ఇప్పుడు చర్చకి టైం సరిపోదు. అమరావతి అమరావతి అజయ్ గారు ఇక్కడ కాదు, ఈ సెల్ఫ్ సస్టైన్ అన్నది ఒకటి బడ్జెట్ లో సెల్ఫ్ సస్టైన్ అని చెప్పి వదిలేశారు. అది ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఒకసారి? సార్ యాక్చువల్ గా సెల్ఫ్ సస్టైన్ గురించి నేను చెప్పడం కంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా చెప్తారు. రేపటి చర్చలో కూడా అది రానుంది. ఎందుకంటే అమరావతి తనని తను ఏ విధంగా సంపద సృష్టించుకోగలదు ఇప్పుడు కాదు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజే చంద్రబాబు నాయుడు ఆ రోజే చెప్పారు. రైతులు ఏ రోజైతే 34,000 ఎకరాల భూములు ఇచ్చారో అమరావతి కోసం ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే లక్షల కోట్లు మొత్తం ఇక్కడే తగలేస్తే మిగతా ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ రోజే చంద్రబాబు గారు చెప్పారు. లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం అమరావతికి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది ఒక బంగారు బాతుగుడ్డు. దాన్ని ఎలా కాపాడుకోవాలని దానికి ఒక ఐడియాలజీ ఉంది. దానికి ఆ విధాన పరంగానే అది చెప్పాలి కదా. అంటే అట్లా కాదు, అది ప్రజలకు చెప్పకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని కేవలం వాళ్ళు ఉభయ గోదావరి లేకపోతే కృష్ణా గుంటూరు లేకపోతే కొద్దిగా నెల్లూరు ప్రకాశం తప్ప ఉత్తరాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు దీనికి డబ్బులు మేము ఎందుకు కట్టాలి అన్న ఒక ఆలోచన మళ్ళీ కొత్తగా అదొక లేదు. కరెక్టే, మీరు అడిగిన మాట కూడా వాస్తవే. ఎందుకంటే ఇప్పుడు దీని గురించే అసెంబ్లీలో అద్భుతంగా చంద్రబాబు గారి సమాధానం కూడా మనం వినబోతున్నాం సార్. ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే దాని అమరావతి ఇప్పుడు రాజధాని అని వదిలేస్తే సరిపోదు కదా సార్. రాజధాని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటి? అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరికతో 3 రాజధానులు పెట్టాడు అన్నారు కదా. రాజధాని ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉంటుంది. ఈ అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రిషి గారు, స్మాల్ పాయింట్ ఇక్కడ, ఇప్పుడు ఒక నాయకుడితో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని పాపం బొత్స సత్యనారాయణ గారు ఆయన తాపత్రయపడుతున్నాడు ఆయన సీనియారిటీ ప్రకారం. బట్ వాళ్ళ నాయకుడు దేంట్లో బిజీగా ఉన్నాడంటే అందగాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అందం ఉంది కాబట్టి వంశీని అరెస్ట్ చేశారు, ఎక్కువ అందం ఉంది కాబట్టి బొత్సాన్ని అరెస్ట్ చేశారు, ఎక్కువ అందం ఉంది కాబట్టి రేపొద్దున అవినాష్ ని నానిని కూడా అరెస్ట్ చేస్తారు అని. అంటే ఆయనే చెప్తున్నాడు. ఆయనకి అందం మీద మక్కువ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు కూడా పాప బొత్స సత్యనారాయణ గారు ఆ పెద్దల సభలో ఉండి ఏదో ఒకటి పార్టీ వాయిస్ వినిపించి పార్టీని బ్రతికించాలని ఆయన తాపత్రయపడుతున్నాడు వాస్తవానికి పాప పెద్ద మనిషి. ఈయన మాత్రం ఏంటంటే ఎవడు అందంగా ఉన్నాడు ఎవడు అందంగా లేడు, మన పార్టీలో అందంగా అబ్జెక్షన్ వచ్చింది వైసీపీ నుంచి. చెప్పండి 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 సురేష్ గారు, టైం అయింది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మాత్రం మీరు రాజధాని వ్యవహారం మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టుల సబ్జెక్ట్ దీనిలో తీసుకురావద్దనేసి అన్నారు. నేను ఆపేశాను చర్చ. అజయ్ గారు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అందగాల మీద ఈ రకమైనటువంటి వ్యంగ్య భావాలు ఉన్నటువంటి పదజాలను వాడితే మరి మీరు మాట్లాడలేరు నాతో.